పాకిస్తాన్ పై కసి తీర్చుకుంటుంది భారత్. మొన్నటి వరకు ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బ కొట్టిన మోదీ సర్కార్ ఇప్పుడు మరో బిగ్ షాక్ ఇచ్చింది. కొన్ని రోజులుగా పాక్ సింధు జలాన్ని నిలిపివేసింది. దీంతో పాక్ లో పూర్తిగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో భారీగా వర్షాలు పడుతుండటంతో చినాబ్ నదికి భారీగా వరద పెరిగింది. దీంతో సలాల్ డ్యామ్ గేట్లు పూర్తిగా ఓపెన్ చేశారు అధికారులు. ఒక్కసారిగా వరదతో సింధు జలాల పరివాహిక ప్రాంతాలు వరదలతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో ప్రజలను అలర్ట్ చేసింది పాక్ సర్కార్. ఇక పాకిస్తాన్ పై కసి తీర్చుకుంటుంది భారత్. మొన్నటి వరకు ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బ కొట్టిన మోదీ సర్కార్ ఇప్పుడు మరో బిగ్ షాక్ ఇచ్చింది. కొన్ని రోజులుగా పాక్ సింధు జలాన్ని నిలిపివేసింది. దీంతో పాక్ లో పూర్తిగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో భారీగా వర్షాలు పడుతుండటంతో చినాబ్ నదికి భారీగా వరద పెరిగింది. దీంతో సలాల్ డ్యామ్ గేట్లు పూర్తిగా ఓపెన్ చేశారు అధికారులు. ఒక్కసారిగా వరదతో సింధు జలాల పరివాహిక ప్రాంతాలు వరదలతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో ప్రజలను అలర్ట్ చేసింది పాక్ సర్కార్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. పాకిస్తాన్ కు భారత్ రోజుకో రకంగా, ఎందుకంటే గతంలో మనం అన్ని పేహల్గాం దాడి కట్టిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. తీవ్రవాదుల దాడి అనే పేహల్గాం దాడిలో 27 మంది అమాయకులు బలి. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. అనేకంగా మొత్తంగా పాకిస్తాన్ కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పటికీ భారత్ ఒక రకంగా యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. పాకిస్తాన్ యొక్క ఆ తీవ్రవాద భావజాలాన్ని పూర్తి స్థాయిలో అంటే ఆ పాకిస్తాన్ తన భావజాలను వదులుకునేంత వరకు, తీవ్రవాదులను నిర్మూలించేంత వరకు కూడా భారత్ తన వైఖరి పాకిస్తాన్ పై సీరియస్ గా ఉండే పరిస్థితి కనబడుతోంది. సో ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పై తీవ్రవాద శిబిరాలను దాడి చేసి, పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలపై దాడి చేసి పెద్ద ఎత్తున 100 మందికి పైగా తీవ్రవాదులను హతం చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పేసి పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సో దాని ప్రకారం చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ పై అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సింధు జలాల విషయంలో మనం చూస్తాం. సింధు జలాలు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భాగంగా పాకిస్తాన్ కు ఈ సింధు జలాలు పూర్తి స్థాయిలో నిలిపేశాము. ఆ సింధు జలాలు నిలిపేయడంతో పంజాబ్ ప్రావిన్సెస్ తో పాటు అనేకంగా పాకిస్తాన్ లో మెజార్టీ భాగము నీటి కోసం, సాగునీరు కావచ్చు, తాగునీరు కోసము పూర్తి స్థాయిలో బాగా నష్టం జరిగింది. అంటే బాగా అష్టకష్టాలు పడింది. నీరు లేక పూర్తి స్థాయిలో దుర్భిక్ష పరిస్థితులు, కరువు కాటకాల పరిస్థితులు ఏర్పడ్డాయి. సో దీన్ని తట్టుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఏకంగా దిగి వచ్చి భారత సర్కార్ను శరణు కోరే పరిస్థితి వచ్చింది. సింధు జలాలను విడుదల చేయండి అని చెప్పేసి. సో అది ఒక వైపు కొనసాగుతుండగానే ఇప్పుడు ఇంకొక పరిస్థితి అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అనే పరిస్థితి పాకిస్తాన్ కి ఇప్పుడు భారత్ నిర్ణయంతో ఎదురవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత 2-3 రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి. సో మొత్తంగా దిగువ ప్రాంతాలకు నీరు వస్తా ఉంది. సో ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా పాకిస్తాన్ సంబంధించిన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటితో ఉన్నాయి. దీంతో సలాల్ గేట్ ప్రాజెక్టు డ్యామ్ మొత్తం కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడం, ఆ గేట్లు ఎత్తేసింది. దీంతో దిగువకు ఉన్నటువంటి పాకిస్తాన్ కు నీరు ఎక్కువ వరద పెద్దగా పోతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించినటువంటి పాక్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను అప్రమత్తం చేసింది. ఒక్కసారిగా వరద పెరుగుతా ఉంది. సో దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కనబడతా ఉంది. కానీ దీంతో ఏంటంటే ఒక రకంగా భారత్ తను యుద్ధం చేయకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే పాకిస్తాన్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి కఠిన పరిస్థితులు ఉండబోతాయో భారత్ చెప్పకనే చెప్తుంది అనుకోవచ్చు. నీటిని విడుదల చేసినా లేకుంటే నీటిని నిలుపుదల చేసినా దాని ఇంపాక్ట్ పాకిస్తాన్ పై ఏ మేర ఉంటుందో అంటే అనేది పాకిస్తాన్ కు అనుభవం కావాలనే ఒక ఉద్దేశంతో భారత్ ఇట్లా చేస్తుంది అనుకోవచ్చు. అదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా సందర్భాలు చెప్పిన విషయాలు మనం గుర్తుకున్నాయి. రక్తము నీరు ఒకేసారి ప్రవహించదు అనే దానికి నిదర్శనం అని చెప్తున్నారు. ఎందుకంటే కాశ్మీర్ లో తీవ్రవాదులను, పాకిస్తాన్ కు సంబంధించిన తీవ్రవాదులను పాకిస్తాన్ లో మొత్తం కూడా తీవ్రవాద శిబిరం ఏర్పాటు చేసి భారత్ పై దాడులు దిగుతూ అల్లకొల్లను సృష్టిస్తూ నానా ఇబ్బంది పెడుతున్నటువంటి పాకిస్తాన్ చర్యలకు ఇలాంటి సమాధానం ఉంటాయి, భవిష్యత్తులో మరికొన్ని కూడా ఉండబోతాయి అంటూ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. సో ఎప్పుడైతే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో తీవ్రవాదాన్ని ఏరి పారేసి
తీవ్రవాద రహిత దేశంగా మారి భారత్ తో సత్సంబంధాలు కలుగుతూ అప్పటి వరకు ఇలాంటివి కొనసాగుతూ ఉంటాయి. పాకిస్తాన్ తీవ్రవాద వైఖరి విడనాడాలి, భారత్ లో దాడులకు తెగబడడం ఇవన్నీ నిలిపివేస్తేనే అప్పుడు భవిష్యత్తులో పాకిస్తాన్ యొక్క నీటి విడుదల కావచ్చు ఇలాంటి విషయాలపైన ఆంక్షల విషయంలో పునరాలోచన చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మోడీ ఇప్పటికే ప్రకటించారు. సో మొత్తంగా ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ కు అయితే ఒక రకంగా వర్షాకాలంలో వరదలతో ప్రభావము, వర్షాలు లేని సందర్భంలో నీటితో ఇబ్బందికర పరిస్థితి, ఈ రెండు రకాల ఇబ్బందితో భారత్ వ్యూహాలతో ఏం చేయాలో ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.